మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అనూహ్యంగా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ప్రశాంత్ కిషోర్ వేలు పెట్టారు. ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గెలవరు అని తేల్చిపడేశారు. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి స్టేట్మెంట్ పైన రాజకీయ దుమారం కూడా ఆంధ్రప్రదేశ్లో రాజుకుంటుంది. అలానే పొత్తు తర్వాత, టికెట్ల ఎంపిక తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు నాగరాజ గారు, సీనియర్ జర్నలిస్ట్. నాగరాజ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఫస్ట్ ఆయన స్టేట్మెంట్తోనే మనం మొదలు పెడదాం. ఈ అంశం పైన చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా బటన్ నొక్కడం వల్ల ఎలాంటి ఈ కార్యక్రమాలన్నిటికీ ఆద్యుడు ఆయనే అనేటువంటి చర్చ ఇంతకాలం జరిగింది. ఇప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన నిన్న హైదరాబాద్ మీటింగ్ లో ఆయన అన్న మాటలే విత్ ఇన్ కోట్స్. ఆయన ఏమన్నారో దాంతో బిగిన్ చేసి మనం డిస్కషన్ మొదలు పెడదాం. ఆయన ఏమన్నారంటే, ఐ సీ దిస్ హోల్ అజంప్షన్ దట్ జగన్ ఈజ్ టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్ యాజ్ నో లెగ్స్. హీ ఈజ్ ఆన్ ఏ స్టిక్కీ వికెట్. హీ ఈజ్ గోయింగ్ డౌన్ హిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐ హ్యావ్ నో డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. I have no data or first-hand experience of the political situation in AP, but my gut is telling me that he is losing big. Not only losing big, very big, losing big అన్నాడు. అంటే నాకేమీ డేటా లేదు, నేను సర్వే చేయలేదు, నా గట్ ఫీలింగ్ తోనే చెప్తున్నాను నేను అన్నాడు. అంటే సర్వే లేకుండా మాట్లాడుతున్న మాట అది. నెంబర్ 1, అది క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన ఏమి సైంటిఫిక్ డేటా లేదు ఆయన దగ్గర, గట్ ఫీలింగ్ తో మాట్లాడుతున్నాను, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు నాకు అంటున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇంతకుముందు ఆల్రెడీ 2 సర్వేలు జరిగి ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఫిబ్రవరిలో 7-8 తారీఖుల్లో ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వే చేశారు, టైమ్స్ లో ఒక సర్వే చేశారు. ఒకటేమో ఇండియా టుడే వాళ్ళు 17 టీడీపీకి ఇచ్చారు, టీడీపీ ప్లస్ జనసేన. టైమ్స్ నవ్ వాళ్ళు ఏమో 19 ఇచ్చారు, 19 ఏమో వైసీపీకి ఇచ్చారు. రెండు కాంట్రాస్ట్ వచ్చింది, ఒకరేమో అటు ఇచ్చారు, ఒకరు ఇటు ఇచ్చారు. ఇచ్చారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్తున్నది నెంబర్ 1, ఆయన దగ్గర సైంటిఫిక్ డేటా లేదు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. టూ ఎర్లీ దీని గురించి ప్రెడిక్షన్ చేయడానికి ఆయన ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఎందుకని స్టేట్మెంట్ ఇచ్చాడు? దీనికి ఉన్న నేపథ్యం ఏమిటి అంటే, ఈయన 2019 ఎలక్షన్లకు పూర్వం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కన్సల్టింగ్ బిజినెస్ చేశారు. ఆయన ఐపాక్ టీమ్ రన్ చేశారు. తర్వాత అందులో భాగంగానే ఆయన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు. నవరత్నాస్ కావచ్చు, తర్వాత ఈ క్యాంపెయిన్, అగ్రెసివ్ క్యాంపెయిన్ స్టైల్స్. ప్రశాంత్ కిషోర్ ఈజ్ నోన్ ఫర్ అగ్రెసివ్ క్యాంపెయిన్ స్టైల్స్. అది ఎట్లా అంటే, మనకు ఒక వ్యక్తి హననం చేసేటటువంటి క్యాంపెయిన్స్. అది ఎంత వ్యక్తి హననం మనం చూసాం, మనం పదే చెప్పడానికి కూడా బాధేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కూడా పర్సనల్ గా డ్యామేజ్ చేసే విధంగా అగ్రెసివ్ క్యాంపెయిన్ స్టైల్స్ కి ఆయన ఆద్యుడు. అలాంటి వాడు అక్కడ నవరత్నాలు ఆయనే, వెల్ఫేర్ పాలిటిక్స్ కి ఆయనే ఆద్యుడయ్యాడు, క్యాంపెయిన్ స్టైల్స్ అగ్రెసివ్ గా తీసుకొని వెళ్ళాడు. సో ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతూ ఉండగా చంద్రబాబు నాయుడు వచ్చి కలిశారు ఆయన. అది కూడా రహస్యంగా పోయి కలవలేదండి. ఎయిర్పోర్ట్ లో దిగంగానే లోకేష్ గారు టీం ఆయన తీసుకొచ్చి ఒక కార్ లో ఇన్ ద ఫుల్ గ్లేర్ ఆఫ్ మీడియా చంద్రబాబు నాయుడుతో కలిపితే ఒక 45 minutes 1 hour ఎంతో మాట్లాడి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే దాన్ని నేను అర్థం చేసుకోవడం ఏంటంటే, ఒక ఆప్టిక్స్ బిల్డింగ్ చేయడంలో భాగంగా, పబ్లిక్ పర్సెప్షన్ ని బిల్డ్ చేయడంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ప్లేయింగ్ ప్రశాంత్ కిషోర్ టు బిల్డ్ పబ్లిక్ పర్సెప్షన్ సేయింగ్ దట్ జగన్ ఈజ్ లూజింగ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ గ్రౌండ్ అని చెప్పడానికి చేసే ప్రయత్నం లాగా నేను అనుకుంటున్నాను. అలాగే అంటే గతంలో ఇప్పుడు డేటా లేకపోయినా, ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్స్ లేకపోయినా, గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రజల నాడిని అంచనా వేసి చెప్తున్నారు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదంటారు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు, అనేక సర్వేలు చేశారు. ఈ స్ట్రాటజిక్, వ్యూహాత్మకమైనటువంటి అంశాలపైన ఎక్కువ వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ కోణంలో చూస్తానికి అవకాశం లేదంటారా? అది కూడా ఆ మాట మాట్లాడే ముందు ఇంకో మాట కూడా చిన్న పాయింట్ మనకి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసి ఆయన ఒకరు బయటకు వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు కొంతమంది నడుపుతున్నారు ఐపాక్ ని. ఇప్పుడు ఈయన శిష్యుడు రాబిన్ శర్మ అని చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. అక్కడ
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రశాంత్ కిషోర్ పనిచేసేటప్పుడు కొంత డిఫరెన్సెస్ వీళ్ళ మధ్య వచ్చాయని, అక్కడ ఫండ్స్ డైవర్షన్ చేసి ఈ జనసురాజ్ క్యాంపెయిన్ ని డైవర్ట్ చేశాడని, సో ఆ డిఫరెన్సెస్ అయితే జగన్ కూడా ఈజ్ నాట్ హ్యాపీ విత్ ప్రశాంత్ కిషోర్ అని ఒక టాక్ వినిపిస్తుంది. మనకైతే ఎవిడెన్సెస్ లేదు, ఓన్లీ మనం మాట్లాడుకోవడమే. వేరుపడిపోయారు అనుకోవాలి ఇద్దరు. ఆ గ్యాప్ అక్కడ బిజినెస్ లో స్ప్లిట్ అయింది. ఒక భాగం ఏమో జగన్ కి వెళ్ళిపోయింది ఐపాక్ లో, ఇంకో భాగం రాబిన్ శర్మ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నాడు. రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ కి ఇష్టడు. ఆయన చంద్రబాబు నాయుడిని, అయ్యా మీరు రండి మా ఆంధ్రప్రదేశ్ కి వచ్చి కొంచెం మా పార్టీ తెలుగుదేశం పార్టీని బూస్టప్ చేయండి, చంద్రబాబు నాయుడు మోరల్ ని లిఫ్ట్ చేయండి అని ఆయన అడిగితే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు, ఆయన మాట్లాడి వెళ్ళారనేది అప్పుడు ఉన్నటువంటి ఒక డిస్కషన్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన పెద్ద సిఫారసు. ఫండ్స్ డైవర్షన్ అంటే ఇప్పుడు ఐపాక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాంతో వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక పార్టీ అగ్రిమెంట్ చేసుకుంది. దాని ప్రకారం ఆయనకు వచ్చేటువంటి డబ్బులను ఎక్కడైనా వాడుకోవచ్చు కదా. ఆయన ఫండ్స్ డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. ఇప్పుడు జనసురాజ్ యాత్ర అనేది ఆయన పార్టీ తరఫున ఆయన బీహార్లో చేసుకున్నటువంటి యాత్ర. సో దానికి దీనికి లింక్ ఉందంటారా, ఇది ఓన్లీ అజంప్షన్ గా చూడాలి? he is only a co-founder of IPAC. IPAC is not completely individual entity కాదు. ఆయన సొంత కంపెనీ అయితే ఆయన ఇష్టం. రామోజీరావు గారు ఆయన సంస్థ కాబట్టి ఆర్ఎఫ్సీను ఈనాడు ఎట్లైనా ఫండ్స్ డైవర్ట్ చేయొచ్చు. ఇది ఇంకొక ఆయన కొంతమంది కలిపి పెట్టినటువంటి ఐపాక్, ఇందులో కో-ఫౌండర్ అయినా. ఇక్కడ ఏదైతే కన్సల్టెన్సీ బిజినెస్ కోసం జగన్ గారు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆయన డైవర్ట్ చేశాడని ఇతని మీద ఆరోపణ. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొంచెం హీఈస్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ ఐపాక్ అసోసియేటెడ్ విత్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటటువంటి ఐపాక్ తో రిలేషన్స్ బాగలేదు ఈయనకి. రాబిన్ శర్మ అనే ఈయన ఇష్టం చంద్రబాబు నాయుడు దగ్గర చేరాడు. రాబిన్ శర్మ చెప్పిన రిక్వెస్ట్ మేరకు ఈయన చంద్రబాబు నాయుడు కలిశాడు, మీరు వచ్చి చెప్పండి అని. ఇది ఒకటి. రెండోది, మీరు చెప్పినటువంటి ఆయన ప్రెడిక్షన్స్ ఏమి ఆయన భగవంతుడు కాదు. కేసీఆర్ రెండోసారి రావడం ఖాయం, ఆయన మొత్తం హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు చెప్పాడు, ఖచ్చితంగా వచ్చేస్తున్నాడు చెప్పాడు. నిజమే, ప్రశాంత్ కిషోర్ అంతటి వాడు చెప్తే నిజంగానే కేసీఆర్ రాకపోతాడా అని అనుకున్న వాళ్ళలో మనం కూడా ఉన్నాం. చివరికి ఏమైంది, మొన్న జరిగినటువంటి 5 అసెంబ్లీ ఎన్నికలు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, హిమాచల్ రాజస్థాన్ కావచ్చు, ఈ స్టేట్స్ లో ఆయన చెప్పిన దానికి భిన్నంగానే జరిగింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ వస్తుందన్నాడు, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ వస్తున్నాడు, రాలేదు కదా. ఆయన చెప్పిందంతా రాజస్థాన్ లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో వస్తుందన్నారు, మధ్యప్రదేశ్ లో మిస్ అయింది. రాజస్థాన్ లో ఎలాగో బీజేపీ అని బీజేపీనే వచ్చింది అధికారంలోకి. మరి ఛత్తీస్గఢ్ రివర్స్ అయింది. కాబట్టి ఆయన ఏం చెప్పినా ఒకవేళ అది చెప్పుంటే సర్వే డేటాతో చెప్పుకుంటారని అనుకోవాలి. ఇదైతే ఆయన చెప్పిన నా దగ్గర సర్వే లేదు, నా దగ్గర డేటా లేదు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, కానీ జగన్ ఓడిపోతున్నాడు అంటున్నాడు. ఏంటి మీకు ఉన్నటువంటి అంచనాలు ఏంటి? ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూసిన 2 పార్టీలు క్లారిటీకి వచ్చేసింది. జనసేన పార్టీ టీడీపీకి సంబంధించి సీట్ల సర్దుబాటు పైన క్లారిటీ వచ్చింది. 99 సీట్లు అనౌన్స్మెంట్ చేసేసింది. ఇంకోవైపు వైసీపీ అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా సమన్వయకర్తలే ఆల్మోస్ట్ ఫైనల్ అవుతారు అంటున్నారు. కాబట్టి ఈ అంచనాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? గ్రౌండ్ రిపోర్ట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. అయినా కానీ ఆంధ్ర పాలిటిక్స్ బైపోలార్ పాలిటిక్స్, కంప్లీట్ గా పోలరైజ్ అయి ఉంటాయి. 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో దానికి సామాజిక రాజకీయ పరంగా డివిజన్ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇది. ఇందులో ఖచ్చితంగా ఆల్రెడీ ఓటర్స్ ఆర్ డిసైడెడ్. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఆ హీట్ బిల్డప్ అవుతుంది, ఇంకా కొంత బ్యాటిల్ లైన్స్ క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు మనం అనుకునేది నిజంగా చంద్రబాబు నాయుడు ఈజ్ సో స్ట్రాంగ్, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టయితే అమిత్ షాను నరేంద్ర మోడీ ఈ పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి క్యూ కట్టి సీట్ల సర్దుబాటుకు రావాలి కదా. ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, రెండోసారి అక్కడి నుంచి పిలుపు లేదు, ప్రతిష్టంభన ఏర్పడుతుంది. బీజేపీ వాళ్ళు కలుస్తారా కలవరా, సీట్ల సర్దుబాటు జరుగుతుందా జరగదా? ఆయన ఇప్పుడు 94 ఏమో టీడీపీకి ఇచ్చారు, 24 పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, మిగతా సీట్లు అనేది ప్రతిష్టంభన త్రిశంకు స్వర్గంలో నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు నరేంద్ర మోడీను అమిత్ షా వాళ్ళు ఇంతకన్నా మొదలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని వాళ్ళ సర్వేలు వాళ్ళ లెక్కలు వాడుకున్నాయి. నిజంగా జగన్ బెట్ చేయాలా, చంద్రబాబు నాయుడు బెట్టింగ్ చేయాలా, ఎవరు సేఫ్ బెట్టు అనే లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు ఆన్ గ్రౌండ్ స్ట్రాంగ్ కనుక ఉంటే బీజేపీ వాళ్ళు పోటీ పడితో రావాలి. సో అంటే జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందా? 1-2 రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇవాళ ఫిజికల్ గా ఢిల్లీకి వెళ్ళి మనం నిజంగా లాబింగ్ చేయాలా ఏంటి? మనకి ఎన్ని ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పిలుపు వస్తుంది అన్నారు, సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, తర్వాత ఏదేదో ఈక్వేషన్స్ మారినాయి అనేటువంటి అంచనాలు. ఇప్పుడు కూడా మళ్ళీ సడన్ ఇన్విటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా, గవర్నమెంట్ పని మీద వెళ్తున్నారా క్లారిటీ లేదు, బట్ 6-7 తారీఖులో వెళ్ళే అవకాశం ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది.
ఇప్పుడు జనరల్ గా మీకు నాకు మనందరికీ తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా స్నేహితుడు నరేంద్ర మోడీకి, అమిత్ షాకి. ఆయనకు మించిన ట్రస్టెడ్ ఫ్రెండ్ అలయ్ అనేవాడు ఎన్డీఏ పక్షంలో కూడా లేడు. ఏ అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించింది లేదు నరేంద్ర మోడీకి. చివరికి ఆయన చెప్తే నత్వానికి రాజ్యసభ సభ్యత్వం కూడా నరేంద్ర మోడీ గారు చెప్తే నత్వాని ఈ రాష్ట్రం వాడు కూడా కాదు, ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చేసి పంపించేశారు. సో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన 2013లోనో ఏమో బెయిల్ మీద బయటకు వచ్చారండి. 11 ఏళ్ల నుంచి బెయిల్ మీదనే కంటిన్యూ అవుతున్నారండి. మరి ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా పోతే భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా ముఖ్యమంత్రి కానీ లేదు ఎవరైనా కానీ బెయిల్ ఇంతకాలం ఇంత లాంగ్ టర్మ్ కొనసాగే అవకాశం ఉంటుందంటారా? ఇది ఒకటి. రెండో ఆస్పెక్ట్ అంటే దురదృష్టకరమైన ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కన్సల్టెన్సీ బిజినెస్ పాలిటిక్స్ లో కన్సల్టెన్సీ ఏంటంటే మీరు రాజకీయ పార్టీ మీరు నడుపుతున్నారు. పార్టీ మీరు ఎవరిని నమ్మాలి? మీ కార్యకర్తలు నమ్మాలి, మీ ప్రజల్ని మీరు నమ్మాలి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, నేను ఎందుకు ఓడిపోయాను, గెలిచే అవకాశం ఉందా లేదా అని ప్రశాంత్ కిషోర్ కాదు అడగాల్సింది. ఆయన అడగాల్సింది ఏంటంటే ఆయన పార్టీ కార్యకర్తలతో మీటింగ్స్ జరపాలి, ప్రజలతో స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ పెట్టాలి. నేను ఎందుకు ఓడిపోయాను, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏంటి, ఎంతో నేను డెవలప్మెంట్ చేశాను కదా, నాకు ఎందుకు ఓటేయలేదు, ఎక్కడ పొరపాటు జరిగిందని సర్దుబాటు చేసుకున్న కార్యక్రమం ఎక్కడ చేయకుండా కోట్ల రూపాయలు తీసుకొచ్చి కన్సల్టెన్సీ బిజినెస్ లో పెట్టి ఎవడో కన్సల్టెంట్ నమ్ముకోవడం అనేది ఇది ఎంతవరకు రాజకీయ పార్టీలు దివాళా కోరుతున్నారు. ఇప్పుడు సీజన్ అదే నడుస్తుంది కదా, కన్సల్టెన్సీని పెట్టుకుని మంచి కన్సల్టెంట్ పెట్టుకుంటే గెలిచేస్తాం అనేటువంటి నమ్మకం వస్తుంది కదా అందరికి. మీరు ప్రజలు నమ్మకూడదు స్వామి నేను అంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మండి. ప్రజల దగ్గరికి వెళ్తే మీరు చేసిన వాళ్ళు ప్రోగ్రెస్ రికార్డ్ ఇస్తారు, మీకు బాగుందా లేదా ఏం చేశారు మీరు. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళడం అనేది క్లియర్. తెలుగుదేశం జనసేన కూడా కలిసి వెళ్తారు. బీజేపీ వచ్చినా రాపోయినా ఈ కూటమిలో సర్దుబాటు ముఖ్యంగా కుల సమీకరణల విషయంలో జరుగుతున్నటువంటి రాద్ధాంతం దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, ఒంటరిగా వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఒంటరిగా వెళ్ళినప్పుడు మనం బలహీనంగా ఉంటే డిసడ్వాంటేజ్ ఉంటుంది, బలంగా ఉన్నాం అనుకోండి కనుక ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మిత్రులతో వెళ్ళేడుగా ఉంటే మిత్రులు వాళ్ళు కన్నా వీక్ గా ఉంటే కనుక, ఇప్పుడు ఒక టీం ఉంది, క్రికెట్ టీం ఉంది, లేదంటే కబడ్డీ టీం ఉంది. ఒక 10 మంది టీంలో 11 మంది టీంలో 3 బాగా ఆడతారు, 4 బాగా ఆడతారు, 7 మంది 8 మంది బాగా ఆడకపోతే ఈ 3 మీద ఆ బడ్డను పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అదే. చంద్రబాబు నాయుడు గారి పార్టీ స్ట్రాంగ్ కావచ్చు, కానీ మిగతా అలయన్సెస్ గా ఉన్న వాళ్ళు వీక్ గా ఉన్నారు. వీళ్ళు లైబిలిటీ అయితే వీళ్ళు ఆయన మొయ్యాలి. ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు, జరగకపోతే పరిస్థితి ఏంటి? అలాగే సామాజిక సమీకరణలు ఇవాళ కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో పోలిస్తే కమ్మాస్కి కాపులకి ఉన్నటువంటి వైరం అనేది ట్రెడిషనల్ గా ఇప్పటి నుంచి కాదు, రంగా గారి మండలం దగ్గర నుంచి ఈ రెండు కులాల మధ్య ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే హాస్టైలిటీ. ఏంటి అసలు అందులో ఫ్యాక్టర్ ఏంటి? ఒక పక్కన వీళ్ళు హూ కిల్డ్ బాబాయ్ అంటే హూ కిల్డ్ రంగా అని వాళ్ళు అంటున్నారు. ఏంటి అసలు అందులో ఉన్నటువంటి మతలబు? ఎందుకు పదే 35 ఏళ్ళు దాటిపోయినా కానీ ఆ అంశాన్ని రైజ్ చేస్తే ఎమోషనలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది ఏపీ పాలిటిక్స్ లో? ఇప్పుడు బాబాయ్ని కిల్ చేశారు, ఎవరు చేశారు అంటే అది వైఎస్ కుటుంబంలోకి సంబంధించినటువంటి సమస్య. అది డైరెక్ట్ గా ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు పీపుల్. డైరెక్ట్ గా అది జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, సునీత రెడ్డి గారికి వీళ్ళకి సంబంధించినటువంటి అంశం ఇది. సో అక్కడ ఏమైనా టార్గెట్ చేస్తే ఆ కుటుంబంలో తగులుతుంది. ఇక్కడ రంగా గారిని కన్నా టార్గెట్ చేస్తే రంగాన్ని ఎవరు చంపారని ఇక్కడ ఒక కులాన్ని, కాపు కులాన్ని కమ్మవాళ్ళకి క్యాస్ట్ పొల్యూషన్ లో కుల సమీకరణలో కాపులు కమ్మవాళ్ళకి దగ్గర కానికుండా దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. జరిగితే ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ నష్టం జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశాలు ఎంత ప్రభావం చూపిస్తాయి? పీకే చెప్తున్నటువంటి మాట, ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం ఓన్లీ వెల్ఫేర్ ఫ్యాక్టర్ వర్కౌట్ కాదు ఈసారి అంటున్నారు. అది ఎంతవరకు గ్రౌండ్లో నిజమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు 2019లో వెల్ఫేర్ పనిచేసినప్పుడు 2024లో ఎందుకు పనిచేయదు? దాని బేసిస్ ఏంటి? సో ఆయనే ఇప్పుడు ప్రశాంత్ కిషోరే ఆయనే కదా, ఈజ్ ద మ్యాన్, ఈజ్ ద ఆర్కిటెక్ట్ బిహైండ్ వెల్ఫేర్ స్కీమ్స్ నవరత్నాస్. అప్పుడు పనిచేసింది, ఇప్పుడు పని చేయదు అంటున్నాడు. మరి ఎట్లా దాని లాజిక్ ఏముంది? పోనీ అటువంటిదే ఉంటే ఇప్పుడు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఎజెండా తీసుకొని రావాలి. అయ్యా వెల్ఫేర్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, వెల్ఫేర్ కన్నా కూడా ఇవాళ కంటిన్యూ చేస్తా ఉంటారు, ఆ స్కీమ్లన్నీ కంటిన్యూ చేస్తా ఉన్నారు, ఇంకా సూపర్ 6 అని ఇంకా కొత్త స్కీమ్స్ కూడా ఇస్తా ఉంటున్నారు. మరి ఏంటిది? మరి ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి కాంట్రడిక్షన్ ఉంది కదా. పని చేయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి వెల్ఫేర్ అనేది పాలిటిక్స్ లో డిటర్మైన్ ఫ్యాక్టర్ అండి. దాన్ని ఎవరు దాన్ని మార్చలేరు, అది కంటిన్యూ చేయాల్సిందే. రైట్.
రైట్, థ్యాంక్ యూ నాగరాజ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్టు ఎలా ఉంది అనేటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి డేటా లేకుండా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నాగరాజ గారు అంటారు. మరోవైపు నుంచి కుల సమీకరణలు ఎక్కువ ప్రభావితం చేయబోతున్నాయి, సంక్షేమ ఎజెండా దారి తప్పడానికి అవకాశమే లేదు, ఈసారి కూడా సంక్షేమ ఎజెండాని బలంగా ప్రకటించినటువంటి పార్టీని ప్రజలు ఆదరించే అవకాశాలు ఉంటాయనేది నాగరాజ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.